మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. అచ్యుతాపురం సెజ్ వద్ద మీరున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది రియాక్టర్ పేలి కాదు, దాంట్లో ఉన్న సబ్స్టెన్స్ లీక్ అయ్యి స్పార్క్స్ అంటుకోవడంతో అనేది ఒక అంచనాకు వచ్చారు అనేది కూడా తెలుస్తోంది. ఇంకా ఆ ఏరియాలో, ఆ సెజ్ ప్రాంతంలో ఎన్ని ఇలాంటి కంపెనీలు ఉంటాయి, వాటి భద్రత విషయం ఏంటి, సేఫ్టీ ఆడిట్ గురించి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, కొద్దిసేపు క్రితం కూడా అందరూ కూడా ఈ ప్రమాదం రియాక్టర్ పేలడం వలనే ఈ ఘటన చోటు చేసుకుందని అనుకున్నారు. కానీ దీనిపై ఇప్పటి వరకు అధికారులు ఒక కీలక అంశాన్ని బట్టబయలు చేశారు, ఒక అంచనాకు వచ్చారు. అయితే మొట్టమొదటిగా ఎసెన్షియల్ కంపెనీకి సంబంధించి 500 కిలోలీటర్ల కెపాసిటీ కలిగిన రియాక్టర్లు ఉన్నాయి. అయితే ఈ రియాక్టర్కి సంబంధించి ఒక రియాక్టర్ నుంచి మరొక రియాక్టర్కు వెళ్ళే సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ సబ్స్టెన్స్ వెళ్ళే ఒక పైప్ లైన్ ఏది ఉంటుందో ఆ పైప్ లైన్కి సంబంధించి సాల్వెంట్ సొల్యూషన్ లీక్ అవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఎగ్జాక్ట్గా సాల్వెంట్ సొల్యూషన్ లీక్ అవుతున్న సమయంలో కొన్ని లైట్ స్పార్క్స్ అనేవి ఆ సొల్యూషన్ మీద పడడంతో వెంటనే రియాక్షన్ ఏర్పడి ఒక బ్లాస్టింగ్ జరిగింది. ఈ పేలుడు ఘటన జరిగిన వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్నాయి, ముఖ్యంగా ఆ 3వ ఫ్లోర్కి సంబంధించిన గోడలు, బ్రిక్స్ అన్నీ కూడా ఒక్కసారిగా బీటలు వెళ్ళి ఒక్కసారిగా పడిపోయాయి. వెంటనే పడిపోయిన వెంటనే 2nd ఫ్లోర్ స్లాబ్ మీద పడడంతో మొత్తం అంతా కూడా అక్కడున్న కార్మికులందరూ అందులో ఇరుక్కుపోయి చిక్కుకుపోయిన ఘటన చోటు చేసుకుంది. అదే ఇప్పటివరకు రియాక్టర్ నేరుగా పేలలేదనే విషయంపై ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చారు. అయితే రియాక్టర్ పేలకపోయినప్పటికీ కూడా అసలు సాల్వెంట్ సొల్యూషన్ ఒక రియాక్టర్ నుంచి మరొక రియాక్టర్కి సాల్వెంట్ సొల్యూషన్ వెళుతున్నప్పుడు ఆ పైప్ లీకేజ్ ఎందుకు జరిగింది? పైప్ లీకేజ్ అవ్వకుండా సాధారణంగా అదేమీ వాటర్ పైప్ కాదు, ఇంట్లో వాడే వాటర్ పైప్ కాదు, గార్డెనింగ్కి వాడే వాటర్ పైప్ కాదు, ఒక హై లెవెల్లో చాలా వరకు కూడా హీట్ చేసిన సొల్యూషన్ ఒక రియాక్టర్ నుంచి మరొక రియాక్టర్కి వెళ్ళి అది మరొక సొల్యూషన్తో కలిసి అదంతా అయ్యే విధంగా కూడా ఉండే సొల్యూషన్ సంబంధించిన పైప్. ఇలాంటి పైప్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది. మరోవైపు దానికి సంబంధించిన మేకింగ్ కూడా చాలా థిక్నెస్గా ఉంటుంది. ఇలాంటి సొల్యూషన్ కలిగిన ఆ మెటీరియల్ ఎందుకు వీక్ అయిపోయింది, ఎందుకు లీకేజ్ జరిగిన అంశంపై ప్రస్తుతం అయితే అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అదే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైతే సేఫ్టీకి సంబంధించి అయితే ఇలాంటి ఇండస్ట్రీస్ కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీస్ కావచ్చు, అదేవిధంగా ఎటువంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్, ముఖ్యంగా ఈ స్పార్క్స్కి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, అలాంటివి ఏదైనా సరే ఎలక్ట్రికల్కి సంబంధించి, మెకానిక్స్కి సంబంధించి, పెద్ద పెద్ద మిషనరీ ఉన్న ఇండస్ట్రీస్ సంబంధించి ఇవన్నీ కూడా పూర్తిగా కూడా ఉన్న సమయంలో సేఫ్టీ ఆడిట్ జరుగుతుంది. ఆడిట్లో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మెన్షన్ చేస్తారు. అందులో మొట్టమొదటిగా అసలు ఇండస్ట్రీకి సంబంధించి స్టార్టింగ్ పీరియడ్ అప్పుడు అందులో వాడిన మెటీరియల్ అంతా కొత్త మెటీరియల్, పాత మెటీరియల్ ఏమైనా యూజ్ చేస్తున్నారు. అయితే పాత మెటీరియల్ వాడినట్లయితే దాని ఏజ్ మొత్తం అంతా ఒక 15 సంవత్సరాలకు లిమిట్గా ఉన్నట్లయితే 15 సంవత్సరాలకి అప్పటికే ఎన్ని సంవత్సరాలు వాడాలి? 5 సంవత్సరాలు వాడినట్లయితే మరో 10 సంవత్సరాలు మాత్రమే అది వాడాలి. 10 సంవత్సరాల తర్వాత దాని ప్లేస్లో మళ్ళీ కొత్త తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎసెన్షియల్ కంపెనీకి సంబంధించిన రియాక్టర్లు చాలా వరకు కూడా రియాక్టర్లకి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ ఏజ్ అయిపోయిన తర్వాత రియాక్టర్లు వాడడానికి లేదు. ఎందుకంటే చాలా వరకు మనము ఈ ఫార్మా కంపెనీస్లో డ్రగ్ మెటీరియల్కి సంబంధించిన వాడుతున్న క్రమంలో రియాక్టర్ పేలుడు ఘటనలు చాలా వరకు చూస్తుంటాం. కానీ ఇప్పటి వరకు విశాఖపట్నం సంబంధించిన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా ఇండస్ట్రీలో జరిగిన ప్రమాదంలో ఇదే అత్యంత పెద్ద ప్రమాదం. అదేవిధంగా ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 18కి చేరుకుంది. ఇంకా మృత్యువాత పడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పూర్తిగా క్షతగాతుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు వీరి దగ్గర వాడుతున్న మెటీరియల్ ఏదైతే సాల్వెంట్ సొల్యూషన్ వెళ్తున్న పైప్ అనేది దాని పీరియడ్ అంతా, అదేవిధంగా అది లీకేజ్ గల కారణాలపై కూడా అంచనా వేయాలి. ఒకవైపు రియాక్టర్ ఏదైతే ఉంటుందో ఆ రియాక్టర్ 3వ ఫ్లోర్లో ఉంది. ఆ 3వ ఫ్లోర్లో ఉన్న రియాక్టర్ సిస్టమ్కి సంబంధించి సాధారణ ఏదో ఎక్విప్మెంట్ దగ్గర ఉన్న ఎవరైతే కార్మికులు ఉంటారో అలాంటి వారు కాకుండా రియాక్టర్ దగ్గర ఉండే ఎక్విప్మెంట్కి సంబంధించిన ఉండే కార్మికులు, ముఖ్యంగా కార్మికులే కాదు చాలా పెద్ద స్థాయి అధికారులు కూడా లోపల ఎవరైతే ఎసెన్షియల్ కంపెనీకి సంబంధించిన వారు ఉంటారో జీఎం స్థాయి వ్యక్తులు కూడా కొన్నిసార్లు ఆ రియాక్టర్ దగ్గర వారు మొత్తం అంతా ఒక అవగాహన కోసం పరిశీలన చేస్తుంటారు. రియాక్టర్లో సబ్స్టెన్స్ ఎప్పుడు వేడెక్కువ అవుతుంది, అదేవిధంగా వేడి చేసే క్రమంలో కూడా అది ఎంత సెంటిగ్రేడ్ వద్ద వేడవుతుంది, దాని లిమిట్ ఎంతవరకు ఉంటుందో, ఒక 1000 సెంటిగ్రేడ్ 1000 సెంటిగ్రేడ్ 2000 సెంటిగ్రేడ్ అయితే 2000 సెంటిగ్రేడ్ అంతవరకు మాత్రమే దాన్ని హీట్ చేస్తుంటారు. ఆ హీట్ దాటిన తర్వాత ఎంతవరకు చేయాలనే అంశంపై కూడా అక్కడున్న పరిశీలకులు ఎవరైతే ఉంటారో చాలా వరకు కెమిస్టులు అందరూ ఉంటారు, వెల్ నాలెడ్జబుల్ పర్సన్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు. ఇలాంటి వారందరూ కూడా టెక్నికల్ సంబంధించిన వెల్ సౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. అయితే అలాంటి వారు ఎందుకు ఇక్కడ పైప్ లైన్ లీకేజ్ జరుగుతుందనే అంశంపై ఎందుకు వారు గుర్తించినా సరే ఎందుకు అప్రమత్తం అవ్వలేకపోయారు? అప్రమత్తం అయి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం తప్పేదని కూడా చెప్పుకోవచ్చు. హరి, రైట్, అనేక లోటుపాట్లు కనిపిస్తున్నాయి. పైప్ లీకేజ్కి సంబంధించి చాలా రెగ్యులర్గా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు ప్రమాదం జరిగిన చోటు నుంచి మిగతా కార్మికులు ఎందుకు కిందకి రాలేకపోయారు? అంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఫైర్ నిబంధనలు పాటించి అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఉందా అనే ప్రశ్న కూడా
తలెత్తుతోంది. అనేక కారణాలు ఈ ప్రమాదానికి. అయితే యాజమాన్యం ఇంతవరకు స్పందించకపోవటాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ప్రస్తుతం అక్కడ ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడడం జరిగిందా? మరోవైపు హోంమంత్రి స్వయానా నేను ఫోన్ చేసినా యాజమాన్యం స్పందించట్లేదు అని ఒక నిస్సహాయ స్థితిని ఆవిడ తెలియజేయడాన్ని కూడా పలువురు గర్హిస్తూ ఉన్న పరిస్థితి. ఏంటి మీదకి నేను పుట్స్ హరి, ఎసెన్షియల్ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం అంటే ప్రధానంగా దీనికి సంబంధించిన ఓనర్ని సంప్రదించే ప్రయత్నం హోంమంత్రి చేశారని, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదని కూడా తన నిస్సహాయతను తెలియజేశారు. అయితే ఒక ఓనర్కి ఈ ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ కంపెనీకి సంబంధించిన ఇక్కడ ఉన్న జిఎం లెవెల్ స్థాయి అధికారులు ఖచ్చితంగా సమాచారం అందిస్తారు. అయితే భయంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదా లేకపోతే రెక్లెస్నెస్తో ఫోన్ లిఫ్ట్ చేయలేదా అని మాత్రం ఖచ్చితంగా అధికారులు దీనిపై స్పందించాల్సి ఉంటుంది. మరోవైపు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, మరోవైపు ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగే సమయంలోనే ఫైర్ ఎన్ఓసి అనేది తీసుకోవాలి. ప్రతి కన్స్ట్రక్షన్కి మేజర్గా ఇలాంటి కన్స్ట్రక్షన్స్కి ఫైర్ ఎగ్జిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఫైర్ ఎగ్జిట్తో పాటు ఫైర్ నామ్స్ అనేది ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు అయితే అగ్ని ప్రమాదాలు కావచ్చు, ఏ విధంగా షార్ట్ సర్క్యూట్ కారణం అవ్వచ్చు, లేకపోతే ఈ విధంగా రియాక్టర్లు బ్లాస్టింగ్ కావచ్చు, ఎలాంటివి జరిగినా సరే ఫైర్ సేఫ్టీ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నట్లయితే ఎగ్జిట్ వేకి పారిపోయే ఏదైతే ఉంటుందో వే అది చాలా ఈజీగా ఉంటుంది. వెంటనే ప్రమాదం జరిగిన తర్వాత ప్రాణాపాయం తప్పించుకునే విధంగా చాలామంది కార్మికులు పారిపోవడానికి అక్కడి నుంచి తరలి వెళ్ళిపోవడానికి కూడా ఎగ్జిట్ వే మార్గం పనికి వస్తుంది. కానీ మరోవైపు ఎగ్జిట్ వేతో పాటు ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించినట్లయితే మొత్తం వాటర్ స్ప్రింక్లర్స్ అనేవి మొత్తం అంతా రూమ్ మొత్తం ఏదైతే ఇలాంటి రియాక్టర్స్ ఉంటాయో రియాక్టర్స్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మీద ఫ్లోర్ వరకు కూడా మొత్తం స్ప్రింక్లర్స్ అనేవి ఉంటాయి. ఒక్కసారిగా ఫైర్ ఎగ్జిట్ అనుకున్న అంటే అక్కడ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ కన్నా ఎప్పుడైతే ఎక్కువ రూమ్ టెంపరేచర్ అక్కడ నమోదవుతుందో సెన్సార్స్ యాక్టివేట్ అయ్యి వెంటనే అక్కడి నుంచి వాటర్ స్ప్లిట్ అయ్యి అంతా కూడా ఎవరైనా ఫైర్ ఎక్కువ ఉన్నా సరే కొంతవరకు అగ్ని ప్రమాదం తగ్గించడానికి అది ఉపయోగపడుతుంది. కానీ అలాంటి ఆ స్ప్రింక్లర్స్ యాక్టివేట్ అయ్యే అంశంపై కూడా ఒకసారి అధికారులు దృష్టి సారించాలి. కానీ ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి స్ప్రింక్లర్స్ యాక్టివేట్ అయ్యాయా, అసలు ఫైర్ నామ్స్ వీళ్ళు ఫాలో అయ్యారా, ఎగ్జిట్ వే ఎందుకు క్లోజ్ అయిపోయింది, ఎగ్జిట్ వే ఖచ్చితంగా ఉన్నట్లయితే ఈ స్లాబ్ కూలిన వెంటనే రెండో ఫ్లోర్లో ఉన్నవారు అదేవిధంగా మూడో ఫ్లోర్ ఉన్నవాళ్ళు ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత దగ్గరలో ఉన్నవారు ఎవరైతే ఈ కెమిస్ట్కి సంబంధించి నిన్న మొట్టమొదటిగా ఈ ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు ముచ్చినట్లుగా అధికారులు ధృవీకరించారు. అందులో హారిక అనే ఒక మహిళ ఉన్నారు. ఆ మహిళ కెమిస్ట్గా పనిచేస్తున్నారు. ఈ రియాక్టర్ బ్లాస్ట్ అయ్యే దగ్గర చాలా దగ్గర ప్రాంతంలో ఉన్నారు. అయితే ఆమెతో పాటు ఇంకెవరైనా కొంతమంది దగ్గరలో ఉన్నట్లయితే వారందరూ కూడా పారిపోయే ప్రయత్నం ఎందుకు చేయలేదు, చేసినా సరే లాభం లేకుండా పోయిందా? ఎందుకంటే స్లాబులు కూలిపోయాయా, స్లాబులతో పాటు అక్కడున్న కొంతవరకు బ్రిక్ మెటీరియల్ అంతా కూడా ఒక్కసారిగా ఎక్విప్మెంట్ మీద పడిపోయిందని అది దాని మీద స్లాబ్ పడిపోవడంతో రెండో ఫ్లోర్లో ఉన్న ఇరుక్కుపోయినట్టుగా ఒక ఊహాగానాలు మాత్రమే అధికారుల దగ్గర ఉన్నాయి. దీనికి సంబంధించి కొంత క్లారిటీ లేదు. కేవలం అగ్ని ప్రమాదానికి అంటే ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి బ్లాస్ట్కి సంబంధించిన ప్రమాదానికి అంచనాలు ఏముంటాయనే అంశంపై కూడా క్లారిటీ రావడానికి సుమారు 24 గంటల సమయం అధికారులు తీసుకున్నారు. అయితే ఫైర్ సేఫ్టీ అధికారులు ఇక్కడ సంఘటనా స్థలానికి వచ్చిన తర్వాత సుమారు 10 ఫైర్ ఇంజిన్లతోటి అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తారు. హరి. ఆల్రైట్.